ఇవాళ మన విద్యుత్ ధరలు 7 సార్లు పెంచాడు. ఇప్పటికి ఆర్టీసీ ధరలు 5 సార్లు పెంచాడు. పెట్రోల్ ధరలు అయితేనేమి, రేట్ అయితేనేమి, లేకపోతే డీజిల్ రేట్లు అయితేనేమి, అలాగే ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఆస్తి పన్ను, అలాగే చెత్త మీద కూడా పన్ను పెంచేశావు. వాటిలన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా? మాయల మోసాలకి సిద్ధమా? అక్రమాలు అన్యాయాలకి సిద్ధమా? ఇక ముందు 100 ఏళ్ల ప్రజలకి దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వేశాడు. మరి ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో, జే బ్రాండ్ పేరుతో ఈ మద్యాన్ని ఏరులా పారిస్తున్నాడు. లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే చీప్ లిక్కర్ ని తాగి ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ తాలిబట్లను తెచ్చుకున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ విశాఖపట్నం ఉంది. ఇది మనం చూస్తాం. రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ఏదైతే సారాసారుడు జగన్ సారాసారుడు మాట అంటే ప్రభుత్వ దుకాణాలన్నీ ఏదైతే సారా దుకాణాలు ఉన్నాయో, కొట్లున్నాయో, వాటిలన్నీ ప్రభుత్వ దుకాణాలుగా మార్చేసి మరి 10 రూపాయలు మద్యాన్ని 10 రేటుకు అమ్ముతూ మీ దగ్గర ఉన్న మీ ప్రాణాలతో చలగాటాలు ఆడుతున్నాడు. మీ దగ్గర డబ్బును కూడా దొబ్బేస్తున్నాడు. ఇది అతను చేసే పాలన. ఇక్కడ చూసుకుంటే కొండ, గుట్ట, రాయి, మట్టి, పాషాణం నుండి చెరువులు, గడ్డలు, అలాగే ఈ కాలువల వరకు కాదేది అమ్మకానికి అనర్హం. అలాగే ఫారెస్ట్ భూములు, అటు ముచ్చర్లు అయితేనేమి, బాకుల పాలెం అయితేనేమి, లేకపోతే ఈ కుసలవాడ మొదలైనవి ల్యాండ్ రిఫార్మ్ భూములు అయితే, ఇవ్వాల్సిన భూములు అయితేనేమి, ప్రభుత్వ భూములు అయితేనేమి, పొరంబోకు భూములు అయితేనేమి, అలాగే సిఆర్సెట్ భూములు, ఎండోమెంట్ భూములు, అసైన్ భూములు టోకాగా కబ్జా. ఇది వీళ్ళు ప్రభుత్వం చేసేది. అలాగే ఎల్జీ పాలిమర్స్ అక్రమంగా 200 ఎకరాల యుఎల్సీ భూములు కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు జగన్ ఇక్కడ. అలాగే రిషికొండ, అలాగే మన ఈ యొక్క బే పార్క్ కబ్జా చేశారు. అలాగే విశాఖ నడిబడ్డులో ఉన్న సిబిసిఎన్సి ఏదైతే భూములు భారీ కబ్జా తప్పుడు పత్రాలతో 100 కోట్లు ప్రభుత్వానికి ఎసరు పెట్టాడు ఈ ఎంఈవి మూర్తి. ఇప్పుడు ఎంఈవి సత్యనారాయణ. అలాగే దశపల్ల సుమారు 25 ఎకరాల అత్యంత ఖరీదమైన భూమిని తప్పుడు పత్రాలతో న్యాయస్థానం మోసం చేసి కోట్ల రూపాయలు కొట్టారు ఈ జగన్ అండ్ కో. జగన్ అండ్ కో అంటే అర్థమైందిగా మీకు ఎవరో? బొత్స, ఈ యొక్క ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ జగన్. దుష్ట తత్తుష్టయం వీళ్ళు నలుగురు కలిసి జగన్ అండ్ కో. దాంతో విశాఖ నగరంలో మహిళల కోసం మరి 38,000 కోట్ల రూపాయలు విలువ చేసే 62,000 ఇల్లు పట్టాల నాడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు, పంచిపెట్టారు. మరి ఈ ప్రభుత్వం ఇవాళ సుమారుగా 40,000 కోట్ల రూపాయల భూమిని దోచుకుంది. అలాగే ప్రభుత్వ ఆస్తులను తాకని పెట్టిన ఘనత జగన్ రెడ్డిదే. 25,000 కోట్ల రూపాయలకు విశాఖపట్నం తాకట్టు పెట్టాడు. ఇలా చూసుకుంటూ పోతే అలాగే మన పార్లమెంట్ మెంబర్లందరినీ గెలిపించమన్నాడు, గెలిపించాము. మరి గెలిపిస్తే చేసింది ఏమిటి? ఏమీ లేదు. అక్కడేమో స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తేవడంలో విఫలం అయ్యారు. ప్రత్యేక హోదా లేదు. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోయారు. ఇవాళ బయట అప్పు తీసుకొస్తే గానీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి మన రాష్ట్రంలో. అలాగే ఇవాళ చేసిన అప్పు సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు. మరి ఖర్చు పెట్టేదేమో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 6.5-7 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? అదంతా మీరు ఆలోచించాలి. మీ అందరి మీద కూడా ఒక్కొక్కరి మీద సుమారుగా 3 నుంచి 4 లక్షల రూపాయల భారం ఉంది అప్పు. అలాగే కొత్త జియో పాస్ చేశాడు మన 303 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. జాగ్రత్త, తస్మాత్. చిన్న రైతులు మీరందరూ కూడా, కారు రైతులందరూ కూడా, అతని ఉద్దేశం ఏంటంటే ఈ పాస్బుక్ల మీద మన ఆంధ్ర రాష్ట్ర ముద్ర కాకుండా తన ముద్ర ఎలా ఉంటుందో అతని ముద్ర తెలుసుగా. లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అర్పకుడు, అలాగే కుంభకోణాల కీచకుడు, ముఖ్య మంత్రి కాదు, ముఖ్య కంత్రి, మహా మూర్ఖుడు, అలాగే మూతి ముద్రష్టకుడు,
అలాగే జగమెరిగిన నాయకుడు, దేశానికి పట్టిన దరిద్రం, అలాగే రాష్ట్రానికి రామన పాలకుడు, జన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. ఆ బొమ్మ వేసుకుంటాడట. ఆ బొమ్మ వేసుకుని మేమన్నీ పాస్బుక్ తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ తర్వాత దాని మీద అప్పులు చేస్తాడు. చాలా విషయాల్లో కూడా అంతే. తర్వాత మీ భూమి మీది కాదు, మీ ఆస్తి మీది కాదు. రేపు మీరు మీ ఆస్తుల మీద అప్పు చేయాలన్నా మీరు చూస్తే ఆల్రెడీ అప్పు ఉంటుంది మీ ఆస్తి మీద, మీ భూమి మీద. ఇది అతని భవిష్యత్ కార్యాచరణ. మీరందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే చాలా మోసం జరుగుతుంది. వాళ్ళు చూస్తున్నాం విశాఖ అన్నది చుట్టూ ఎన్ని పర్వతాలు. హాయిగా నిన్న కూడా విజయనగరం వెళ్ళొచ్చాను. అక్కడ మరి వీళ్ళు చేసిన రాజకీయాలు ఒకటి కాదు, మొత్తం కొండలన్నీ